ఆర్ యు రెడీ? ఈరోజు ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథం 4వ కీర్తన 6వ వాక్యం. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య మాకు మేలు చేయువాడు ఎవరు అని అడుగుచున్నారు. నాతో పాటు చెప్పండి, మన ప్రసంగాంశం యేసయ్య మాకు మేలు చెయ్యువాడు ఎవరు అని అడుగుచున్నారు. అందరం చెప్దామా? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చెప్దామా? యేసయ్య మాకు మేలు చెయ్యువాడు ఎవరు అని అడుగుచున్నారు. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 6వ వాక్యం. మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. బుక్ ఆఫ్ సామ్స్ 4th Psalm 6th verse. నాతో పాటు, మెనీ లార్డ్ ఆర్ ఆస్కింగ్ హూ విల్ బ్రింగ్ అస్ ప్రాస్పరిటీ, లెట్ ద లైట్ ఆఫ్ యువర్ ఫేస్ షైన్ ఆన్ అస్. ఈ కీర్తన రాసినది ఎవరంటే కీర్తనాకారుడైన దావీదు. దావీదు ఒక క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తున్నాడు. ఆ క్లిష్ట పరిస్థితి ఏంటంటే, ఈయన ఒక్కడే కాదు, ఆయన దేశానికి రాజు గనక ఆయనకు ప్రజలు కూడా వేదన గుండా వెళ్తున్నారు, ఆ దుఃఖము గుండా వెళ్తున్నారు, ఒక్క రకమైన ఇబ్బంది గుండా వాళ్ళు వెళ్తున్నారు. అటువంటి టైంలో ఆయన రాజు గనక ప్రజలందరూ అడుగుతున్నారు, మాకు మేలు కలుగజేయవాడు ఎవడన్నా ఉన్నాడా? మాకు మేలు కలుగజేయవాడు ఎవడన్నా ఉన్నాడా? మాకు మంచి రోజులు తీసుకొచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా? మా ఆర్థిక పరిస్థితులను మార్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మమ్ములను స్వస్థత పరిచేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మేము ఉన్న ఈ స్థితి నుండి మమ్ములను మార్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతుండగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ప్రజలు నన్ను అడుగుతున్నారు, మాకు మేలు చేయువాడు ఎవడు ఉన్నాడు అని ప్రజలు మమ్మలను అడుగుతున్నారయ్యా. ఈ రోజున అనేక మంది ఈ ఆర్థిక వ్యవస్థలో కానీ అనేక వివిధమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు ఆయా చోటుకు వెళ్ళి సహాయము అందక ప్రతి హృదయములో నుండి ప్రతి నోటిలో నుండి వచ్చే మాట ఏంటంటే, మాకు మేలు చేయువాడు ఎవడన్నా ఉన్నారా? మాకు మేలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మమ్ములను స్వస్థత పరిచేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మా ఈ స్థితిని మార్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్న ఈ స్థితి గుండా మనం ఈరోజు వెళ్తున్నామే. అటువంటి స్థితి గుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశం వెళ్తుంది. ప్రతి హృదయములో నుండి వచ్చే ప్రశ్న ఇదే, ప్రతి నోటిలో నుండి వచ్చే ప్రశ్న ఇదే, మాకు మేలు చేయువాడు ఎవడన్నా ఉన్నాడా? ఇంకా కొన్ని తర్జుమాలో మా ఆర్థిక పరిస్థితి, మా అనారోగ్యం అన్ని అనేకమైన టచ్ చేస్తూ ఉంటాయి. మాకు మేలు చేయువాడు ఎవడన్నా ఉన్నాడా? మేము దాని కొరకు వేచి ఉంటున్నాం, ఆ వ్యక్తి కొరకు మేము వేచి ఉంటున్నాం అనగానే ఈ మాటలన్నీ విన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కీర్తనే 4వ కీర్తన. ఆ కీర్తనలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆ ప్రార్థన ఒక కీర్తనగా రాశారు ఎవరు? దావీదు. ఆ ప్రార్థన ఏంటంటే, ఏదో సరదాగా ప్రార్థన చేయట్లా. మనం కూడా పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను నా కుటుంబాన్ని అందరిని కాపాడేందుకు, మా సంఘాన్ని కాపాడి స్తోత్రం ఆమేన్. మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతాం. అంటే ఆ ప్రార్థన చేసినా చేయకపోయినా దేవుడిని కాపాడతాడు. మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, రాత్రి పడుకున్నప్పుడు కూడా ఒక్క నిమిషం అందరూ కలిసి ఫ్యామిలీగా చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తాం. నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా కాపాడతాడని, మంచి నిద్ర ఇస్తాడని నీకు తెలుసు, గ్యారెంటీతో నువ్వు పడుకుంటావు. అలాంటి ప్రార్థన కాదు ఈయన చేసేది. నువ్వు జవాబు ఇవ్వకపోతే నేను ఇంకా ఈ సింహాసనం మీద నేను కూర్చోలేనయ్యా. నువ్వు నాకు జవాబు ఇవ్వకపోతే ఈ ప్రజలకు నేను జవాబు ఇవ్వలేనయ్యా. నువ్వు ఖచ్చితంగా నాకు జవాబు ఇవ్వాల్సిందే, నాకు జవాబు ఇచ్చి తీరాల్సిందే అని ప్రార్థన చేస్తున్నాడు. మన మందిరంలో లాక్డౌన్ ముందల తెల్లవారుజాము పూట్ల ప్రార్థనలు జరుగుతుంటాయి. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు, స్తుతి ఆరాధన పండుగలు ఉన్నప్పుడు అనేక మంది వస్తారు.
మామూలుగా 5 to 10 కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుంటారు. అలా నేను కూడా ఉదయం 5 to 10 ఎక్కడ మీటింగ్ లేవు, చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నా. ఒక యవనస్తుడు సన్నగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, మొత్తం జుట్టంతా ఇటు ఇటు పెట్టుకొని మందిరానికి వచ్చాడు. స్తంభం పట్టుకొని వెక్కి 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 ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే పక్కన వాళ్ళు అందరికి వినపడుతుంది. నేను నా పక్కన కూర్చొని నా తమ్ముడుతో అన్నాను, ఆయన అంత ఏడిచి ప్రార్థన చేయొద్దని చెప్పు, మళ్ళీ పక్కన వాళ్ళతో మనకి ఇబ్బంది అంటే కంట్రోల్ అవ్వట్లా. వెళ్ళి ఆయన్ని ఓదార్చే కొలది, ఏడవద్దురా నాయన అనే కొలది ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వెంటనే అనుకున్నాను, పాపం నిన్న ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ రిపోర్ట్ వచ్చిందో, ఎందుకు వచ్చింది ఎంత ఏడుస్తున్నాడని. తర్వాత చివరాఖరికి అక్కడ ఉన్న ఆంటీ గారు వాళ్ళు ఏం చేశారంటే నాదే తీసుకొచ్చారు. అనగానే ఏమైంది నీ ప్రాబ్లం అన్న అనగానే ఆయన ఏమనేదంటే, అన్నయ్య నేను నా భార్య ఇష్టపడి ప్రేమించుకొని మేము వివాహం చేసుకున్నాం. మా నాన్న అమ్మ ప్రమేయం లేదు, అలాగే వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు. మేమిద్దరం కలిసి వివాహం చేసుకున్నాం. 2 నెలలు మేము కుటుంబంగా ఉన్నాం. కానీ నా భార్య వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే నాకు తెలవకుండా నా భార్యని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్లారో అర్థం కావట్లా, వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో నాకు అర్థం కావట్లా. నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. మనోడేమో నల్లగుంటాడు, ఈమెమో ఎర్రగా ఉంటుంది. అందువలన నేను అనుకున్న తర్వాత నీ అమ్మ నీకెలా ఈయన నచ్చాడు, నీకు ఎలా నచ్చిందిరా నాయన. అయినా ఈయన పట్టుకొని ఏడుస్తున్నాడు, ఆ స్తంభం పట్టుకొని నన్ను పట్టుకొని ఏడిచేస్తాడు. నాకు నా భార్య కావాలి, నాకు నా భార్య కావాలి, నాకు నా భార్య కావాలి. నేను అనుకున్నా, ప్రభువా ఆయన భార్యను ఆయనకు అనుగ్రహించకపోతే ఈయన చచ్చిపోయేటట్టు ఉన్నాడు ప్రభువా. తండ్రి దయచేసి నాయన ఎలాగైనా సరే నువ్వు కార్యం చేయి ప్రభువా అని ప్రార్థన చేసి పంపించా. ఎక్కడికి వెళ్ళడే, ఆయన 10 అయినా వెళ్ళడే. నేనన్నా నేను వెళ్తాను, నువ్వు వెళ్ళొద్దు అన్నయ్యా, దేవుడి దగ్గర మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామంటాడు. నువ్వు చేయరా బాబు, నేను తర్వాత చేస్తానంటే కాదు 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 మన ఇద్దరం కలిసి ఐకమత్యంగా ప్రార్థన చేద్దాం అన్నాడు. ఐకమత్యంగా ప్రార్థన చేశా కదరా 10 దాకా అంటే నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. ఇంకొక అరగంట కూడా ఆయనతో పాటు ఉండి ఓదార్చాలి. గనక ఏ కృష్ణా నదిలో దూకి చచ్చిపోతాడో, ఏ విషం తాగి చచ్చిపోతాడని భయం వేసిపోయి ఆయనతో పాటు ఇంకొక అరగంట ప్రయాణం చేశా. ఇప్పుడు ఎల్లరా బాబు నాయన అంటే వెళ్ళాడు. మరుసటి ఆదివారం వచ్చి అన్నయ్య నా భార్య నా దగ్గరికి వచ్చేసింది అన్నయ్య అన్నాడు. నేను అనుకున్నా, ఎలా దేవుడా ఎలా కలిపే వీళ్ళనే అనుకున్నాను. మళ్ళా మరుసటి వారం వస్తున్నారు, మళ్ళా మరుసటి వారం వస్తున్నారు, మళ్ళా మరుసటి వారం వస్తున్నారు. కానీ ఏ రోజు కూడా అలాగ ప్రార్థన చేయటం ఇప్పటి వరకు నేను చూడలా. మామూలుగా క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలాంటి ప్రార్థన కాదు దావీదు చేసింది. ఆ యవనస్తుడు ఎలాగైతే మందిరానికి వచ్చి నాకు ఎలాగైతే నా భార్యను అనుగ్రహించు దేవా, తిరిగి రప్పించు దేవా ప్రార్థన చేశాడో అలాగే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా నాకు జవాబిచ్చి తీరాల్సిందయ్యా, నువ్వు నాకు జవాబిచ్చి తీరాల్సిందే. మేలు చేయువాడు నువ్వేనని నాకు తెలుసు, నేను నీ దగ్గరికి వచ్చా. కానీ ప్రజలకి అర్థం కావట్లా, నువ్వు మేలు చేసి చూపెట్టాలి. ఆమేనండి. స్వస్థత ఇచ్చి నువ్వెవరో రుజువుపరచాలి. నీ ప్రజల స్థితిని మార్చి నువ్వెవరో రుజువుపరచాలి. సింహాసనం మీద నేను కూర్చున్నానే తప్ప నువ్వే అసలైన రాజువి, నువ్వే అసలైన రాజులకు రాజువి. ఈరోజు నీ కుటుంబ పరిస్థితిని చూసి నువ్వు కూడా చెప్పాల్సింది, నేను తండ్రిగా ఉన్నానే తప్ప అసలైన తండ్రివి నువ్వేనయ్యా, అసలైన యజమానుడు నువ్వేనయ్యా. హల్లెలూయా. నేను పాస్టర్గా ఉన్నానే తప్ప అసలైన కాపరి ఆయన, అసలైన పాస్టర్ ఆయన, అసలైన కాపరి ఆయన. నువ్వు కార్యం చేయాలి ప్రభువా, మేలు చేసేవాడు నువ్వు అని నేను నీ దగ్గరికి వస్తున్నా. యేసు ప్రభువారు ఒక జరిగిన సంఘటన చెప్పారు. ఆమె ఒక విధవరాలు, ఆమెకి అన్యాయం జరిగింది. ఆమెకి అన్యాయం జరగడం వలన ఆయా స్థలానికి వెళ్ళింది. ఆయా స్థలాలకు వెళ్ళి ఏమందంటే, ఏమండి నాకు నా ప్రతివాదికి అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరిగేటట్టు చేయరా, నాకు మేలు జరిగేటట్టు చేయరా, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగాలి, నాకు మేలు జరగాలి, నాకు సాయం చేయండి అంటే ఎక్కడికి వెళ్తుంటే అందరూ ఏమన్నారంటే, మా దగ్గరికి వస్తే ప్రయోజనం
ఉందమ్మా, ఒక జడ్జి ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది. కానీ ఆ న్యాయమూర్తి ఎలాంటి న్యాయమూర్తి అంటే డబ్బులు లేకుండా ఏ పని చేయడు, డబ్బులు లేకుండా ఏ పని చేయడు. కానీ ఆమెకి అర్థమైంది, నాకు మేలు జరిగేది ఆయన అన్యాయపు న్యాయమూర్తి అయినా మేలు జరిగేది ఈయన దగ్గర నుండే అని. ఈ రోజున నీకు నాకు మేలు చేసేవాడు ఎవరు తెలుసా? మోసం చేసేవాడు కాదు, మార్గ మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. మేలు చేసే పరిశుద్ధుడు నీకు తెలుసు, ఆయన ఎరిగి ఉన్నావు, స్థితిని మార్చగలిగిన వాడిని నువ్వు ఎరిగి ఉన్నావు, ఆయన దగ్గరికి నువ్వు వచ్చావు.